నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా ముఖ్యాంశాలు గయానా అధ్యక్ష భవనంలో ప్రధానమంత్రికి గార్డ్ ఆఫ్ హానర్ తమ దేశ అత్యున్నత అవార్డును మోదీకి అందజేయనున్న గయానా కరేబియన్ సభ్య దేశాల నాయకులతో భేటీ కానున్న నరేంద్ర మోదీ వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీకారం వేములవాడ రాజన్నను కేసీఆర్ మోసం చేశారన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు చెబుతామని వ్యాఖ్య హైదరాబాద్ శిల్పకళా వేదికగా రేపటి నుంచి లోక్ మంథన్ శుక్రవారం లోక్ మంథన్కు హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ 23న ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలో 58.22%, జార్ఖండ్లో 67.59% నమోదు. గోవా వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన 55వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం 9 రోజుల పాటు జరగనున్న ఇఫీ వేడుకలు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గయానా అధ్యక్ష భవనంలో గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. కరేబియన్ సభ్య దేశాల అధినేతలతో ఆయన భేటీ కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇక ప్రధాని మోదీని తమ దేశ జాతీయ అత్యున్నత అవార్డు ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్తో గయానా గౌరవించనుంది. కాగా భారత్ గయానా దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. మరిన్ని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గయానా పర్యటనలో భాగంగా జార్జ్ టౌన్ చేరుకున్నారు. 56 ఏళ్లలో భారత ప్రధాని గయానాను సందర్శించడం ఇదే తొలిసారి. విమానాశ్రయానికి చేరుకోగానే గయానా ప్రధానమంత్రి మార్క్ యాంథోనీ ఫిలిప్పీన్స్తో పాటు గయానా అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ఇఫ్రాన్ అలీ ఘనస్వాగతం పలికారు. అలాగే గయానా ప్రభుత్వానికి చెందిన డజన్కు పైగా కేబినెట్ మంత్రులు విమానాశ్రయానికి చేరుకున్నారు. హోటల్ దగ్గర ప్రధాని నరేంద్ర మోదీకి బార్బడోస్ ప్రధానమంత్రి హెచ్ఈ మియా అమోర్ మోట్లీ, గ్రెనడా ప్రధానమంత్రి హెచ్ఈ డిఖాన్ మిచెల్తో పాటు అధ్యక్షుడు అలీ స్వాగతం పలికారు. అక్కడ ప్రవాస భారతీయులను ప్రధాని కలిశారు. భారతదేశం గయానా మధ్య ఉన్న సన్నిహిత స్నేహానికి నిదర్శనంగా జార్జ్ టౌన్ మేయర్ కీ టు ది సిటీ ఆఫ్ జార్జ్ టౌన్ ప్రధానమంత్రికి అందజేశారు. గయానా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే క్యారీకామ్ ఇండియా సమ్మిట్లో కూడా పాల్గొంటారు. భారతదేశం దీర్ఘకాల స్నేహాన్ని మరింత మెరుగుపరచడానికి క్యారీకామ్ సభ్య దేశాల నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు గయానా పార్లమెంట్లో ప్రధాని ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయుల సమావేశంలో కూడా ఆయన ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీకి గయానా తన అత్యున్నత జాతీయ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రదానం చేయనుంది. అలాగే బార్బడోస్ ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ను కూడా ప్రదానం చేయనుంది. కొన్ని రోజుల క్రితం డొమినికా కూడా తన అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ ప్రకటించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలో పోలింగ్ ముగిసే సమయానికి అత్యల్పంగా 58.22% నమోదైంది. ఇక జార్ఖండ్లో రెండో విడత పోలింగ్లో ఓటింగ్ 67.59% నమోదైంది. ఇక వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఓటింగ్ ముగిసింది. ఈ నెల 23న ఫలితాలు వెలువడతాయి. మరిన్ని వివరాలు. దేశంలో 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, 2 పార్లమెంట్ సీట్లకు ఎన్నికల క్రతువు ముగిసింది. పోటీ చేసిన అభ్యర్థుల భవితత్వం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమైంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక జార్ఖండ్లో 38 అసెంబ్లీ స్థానాలకు రెండో విడతలో పోలింగ్ ముగిసింది. ఇప్పటికే మొదటి విడత 48 సీట్లకు ఎన్నికలు ఈ నెల 13న జరిగాయి. ఇప్పుడు రెండో విడత కూడా పూర్తయింది. మహారాష్ట్రలో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. ఇక రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
థానేలో సీఎం ఏక్నాథ్ షిండే, నాగ్పూర్లో దేవేంద్ర ఫడ్నవీస్, నితిన్ గడ్కరీ, ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే ఓటు వేయగా బారామతిలో ఎన్సీపీ ఎస్పీ నాయకుడు శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే ఓటేశారు. ముంబైలో బాలీవుడ్ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రణ్బీర్ కపూర్, హేమా మాలిని, రకుల్ ప్రీత్ సింగ్, సింగర్ కైలాష్ ఖేర్, మాధురి దీక్షిత్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్, దర్శకుడు రోహిత్ శెట్టి, నటి అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, జావేద్ అఖ్తర్ తదితరులు ఓటు వేశారు. మహారాష్ట్రలో తానే జిల్లా కోప్రీ నుంచి సీఎం ఏక్నాథ్ షిండే పోటీ చేస్తుండగా నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బారామతి నుంచి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పోటీ చేస్తున్నారు. వర్లీ నుంచి ఉద్ధవ్ కుమారుడు మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే బరిలో ఉన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీఎస్సీ, శివసేన, యూబీటీ, మహావికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగింది. జార్ఖండ్లో రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. సీఎం హేమంత్ సోరెన్ పోటీ చేస్తున్న బర్హెత్ స్థానం, ఆయన సతీమణి కల్పనా సోరెన్ గండే నియోజకవర్గం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాజీ సీఎం బాబులాల్ మారండి పోటీ చేస్తున్న గిరీద్లో పోలింగ్ జరిగింది. బాబులాల్ మారండి గిరీద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, కేరళలో అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంట్ స్థానానికి కూడా ఓటింగ్ జరిగింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లావోస్లో చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఆసియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ పల్స్లో పాల్గొనేందుకు రాజ్నాథ్ సింగ్ లావోస్లో పర్యటిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చా వేదికపై కూడా ప్రసంగించనున్నారు. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకునే లక్ష్యంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశం తర్వాత రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా, జపాన్, లావోస్, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, యుఎస్ఏ ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. మరో అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి హైదరాబాద్ వేదికగా నిలవనుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా హైదరాబాద్లో రేపటి నుంచి లోక్ మంథన్ జరగనుంది. సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం శిల్పకళా వేదికలో 4 రోజుల పాటు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ మంథన్ ప్రారంభిస్తారు. లోక్ మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. దేశంలోని జానపద కళాకారులు అందరినీ ఏకం చేసి వారి ప్రతిభా పాటవాలు, నైపుణ్యాన్ని ప్రదర్శించే వేదికగా లోక్ మంథన్ నిలుస్తోంది. 2016లో మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లో మొట్టమొదటిసారిగా లోక్ మంథన్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి నిర్వహిస్తూ వస్తున్నారు. 2016లో భోపాల్, 2018లో రాంచీ, 2022లో గువాహటిలో నిర్వహించిన లోక్ మంథన్కు ఈసారి హైదరాబాద్ వేదికగా నిలిచింది. హైదరాబాద్ శిల్పారామం వేదికగా రేపటి నుంచి 4 రోజుల పాటు లోక్ మంథన్ 2024 నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 2016లో భోపాల్, 2018లో రాంచీ, 2022లో గువాహటిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈసారి హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపు లోక్ మంథన్లో ప్రదర్శనలు, సాంస్కృతిక ఉత్సవాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. 22న వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే మేధోమథన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు.
లోక్ మంథన్లో 100కి పైగా కళలు, 1500 మందికి పైగా కళాకారులు ప్రదర్శనలు ఉంటాయని, 400కు పైగా భారతీయ సంగీత పరికరాలతో వాద్య కచేరీ ఉంటుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని బలోపేతం చేసి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం చూపడమే లోక్ మంథన్ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. इस मंथन के विषय पर लगभग 2 महीने से अरेंजमेंट शुरू हुआ है। इसके लिए बहुत सिर्फ देश नहीं, सारी दुनिया से डेलीगेट्स आने वाला है, अलग अलग सेक्टर से डेलीगेट्स आने वाले हैं और सारी दुनिया से आर्टिस्ट, कल्चरल आर्टिस्ट आने वाले हैं, उनका प्रदर्शन भी देने वाले हैं। इसमें अकाडमिशियंस आएंगे, देश भर से प्रसिद्ध आर्टिस्ट आएंगे, एक्टिविस्ट आएंगे, थिंकर्स आएंगे, फिलोसोफर्स आएंगे, रिसर्चर्स आएंगे और सोशल वर्कर, इस लोकल अलग अलग सोशल वर्कर्स भी, एनजीओस भी, नेशनलिस्ट ऑर्गेनाइजेशन के साथ साथ अलग अलग इंडिपेंडेंट ऑर्गेनाइजेशंस के एनजीओस भी इस लोक मंथन कार्यक्रम में 4 दिन के कार्यक्रम में भागीदार होंगे। ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వేములవాడలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వేములవాడ రాజన్నను దర్శించుకొని కోడమొక్కులు చెల్లించుకున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనులను తమ ప్రభుత్వం చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని వివరాలు. రేవంత్ రెడ్డి ఆ తర్వాత వేములవాడ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అద్దాల మండపంలో అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం పలుకగా దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ సీఎంను సాల్వతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు గుడి చెరువు కట్టపైన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అక్కడి నుండి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత 76 కోట్లతో నిర్మించనున్న ధర్మగుండంతో పాటు ఆలయ విస్తరణ పనులకు భూమి పూజ చేశారు. ఆలయ అభివృద్ధి ప్రణాళికల డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి స్థపతి, ఆర్కిటెక్టులతో చర్చించి పలు సూచనలు చేశారు. వేములవాడ గుడి చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావుని కొనియాడారు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేశారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన మాజీ సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నను మోసం చేశారని ఆరోపించారు. మిడ్ మానేరు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సమస్యలను పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ దేశానికి దశ దిశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అబ్బురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు మీ బిడ్డ, కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా అని విపక్షాన్ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనులను తాము చేస్తున్నామన్నారు. విపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రుణమాఫీపై లెక్కలు తీసి చూపిస్తానని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక 50,000 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఇవాళ నేను అడిగేది ఒక్కటే, 10 ఏళ్లలో నువ్వు చేసిన రైతు రుణమాఫీ అంతా లెక్కలు తీద్దాం. ప్రభుత్వం నా దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. మొదటి 5 ఏళ్లలో ఎంత విడత, ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసినో లెక్కలు చెప్దాం. రెండో విడత 5 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండ్రో లెక్క తీద్దాం. 25 రోజుల్లో మనము 2 లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు
2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు 3 సార్లు రైతు రుణమాఫీలో 2 సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న మా మిత్రులందరూ చేసారు. లెక్కలు తీద్దాం, వాస్తవాలు మాట్లాడదాం. చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి. వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో 10 నెలల్లో నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినవో లెక్క కట్టు, తలకాయ లెక్క పెడదాం. 50,000కు ఒక్క తలకాయ తక్కువ ఎల్పీ స్టేడియంలో అందరిని పిలుస్తా. 50కి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా. వేములవాడ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు 235 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అలాగే 50 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నూలు డిపో నిర్మాణ పనులు, 45 కోట్ల రూపాయలతో చేపట్టనున్న మూలవాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులు, 166 కోట్లతో వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణం, 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్ర నిర్మాణం పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రం, సిరిసిల్లాలో 26 కోట్లతో నిర్మించిన ఎస్సీ కార్యాలయ భవనం, వేములవాడలో 1,45,00,000తో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4,80,00,000 వ్యయంతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. కాగా గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 మంది కార్మికుల కుటుంబాలకు 85 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. అలాగే 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు ప్రకటనలు. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది నీ కాడి పిన్ని? ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఎంతగా కష్టపడ్డాం ఎందుకు నాన్న? అమ్మా, ఎంతలా నేను ఎందుకు కష్టపడుతున్నానంటే ఆకలితో ఎవరూ కూడా కష్టపడకుండా ఉండాలని. మరి మీకు కష్టం వస్తే? క్షేమ సుకృతి క్రాప్ ఇన్సూరెన్స్ 499 రూపాయలతో 100కు పైగా పంటలకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. వార్తలకు తిరిగి స్వాగతం. 55వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు సాయంత్రం గోవాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు బెటర్ మ్యాన్ రెడ్ కార్పెట్ ప్రీమియంతో ప్రారంభమయ్యాయి. పలువురు సినీ దిగ్గజాలు హాజరయ్యారు. బ్రిటిష్ పాప్ స్టార్ రాబీ విలియమ్స్ జీవితంపై మైకిల్ గ్రేసీ రూపొందించిన బెటర్ మ్యాన్ అనే ఆస్ట్రేలియన్ చిత్రంతో ఈ ఏడాది ఇఫీ వేడుకలు ప్రారంభమయ్యాయి. 81 దేశాల నుంచి 180కి పైగా చిత్రాలను ప్రదర్శిస్తారు. ఇఫీ ఉత్సవాల్లో మొత్తం 25 ఫ్యూచర్ ఫిలిమ్స్, 20 నాన్ ఫ్యూచర్ ఫిలిమ్స్ ప్రదర్శిస్తారు. దేశంలోని వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు జ్యూరీలో ఉంటారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పోటీలో నిలిచిన 384 ఫ్యూచర్స్ ఫిలిమ్స్లో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో 5 చిత్రాలను, ఇండియన్ పనోరమా విభాగంలో 20 చిత్రాలను, మొత్తంగా 25 చిత్రాలను జ్యూరీ ఎంపిక చేసింది. He actually said that we have actually 10,000 stories and we have only told 25 till now. How lovely. And we have a rich cultural heritage of storytelling, and it's important that this content travels outside. And you know, IFFI is a great medium for us to take this content outside. And when it comes to Film Bazaar, the idea is that the future is now. Absolutely. This festival is actually dedicated to the young filmmakers. And the idea was to get the young filmmakers the right market. And that's why the Film Bazaar is a huge property this year. Yes. We have close to 1,600 entries. That's And incredible. some of these are at the initial stage, story stage, co-production stage. All these movies are now on offer for somebody to co-produce. A lot of people have come from world over. Plus we also have the Creative Minds of Tomorrow, where 100 finally selected entries have now come here to IFFI to show their wares, and that's again a huge promise that these guys have for our future.
So cinema is definitely being given out to the next generation in a befitting manner is our point. It is very difficult to say in a single word. There's a life lesson which I learned from him. I grew up and he taught me life. He taught me cinema and he taught me how to live. That is a life lesson. That's from my father. But the life lesson, cinema, which I learned from for acting or to be loved by people or whatever that is happening here, is to be very open-minded, very relevant, to accept what people tell me, what people say to me, and to work with, I didn't work with Shekhar Kapoor ji, but to work with fantastic directors and producers and colleagues, actors, which I could always learn from them. And finally, any actor is as big or small as the film which he acts in. And I'd like to thank all the directors and all the producers and all my colleagues today. Without them, I wouldn't have been here. ఇప్పుడు ప్రకటనలు. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదుకై ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ నమోదుకై మీ స్థానిక BLO, AERO, ERO లేదా DEO ను నవంబర్ 28, 2024 లోపు సంప్రదించి దరఖాస్తు చేసుకోండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తిరిగి స్వాగతం. 18వ ఫిలిం బజార్ 55వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రారంభమైంది. దీనిని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, డైరెక్టర్ శేఖర్ కపూర్ ప్రారంభించారు. సినీ రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించడానికి దక్షిణాసియాలోని ఫిలిం బజార్ వేదికగా నిలుస్తోంది. ఇందులో సినీ పరిశ్రమలో నిపుణులతో అనుసంధానం చేస్తూ మరిన్ని సినిమాల రూపకల్పనకు అవకాశం కల్పిస్తోంది. ఈసారి ఫిలిం బజార్ ఈ నెల 24 వరకు గోవాలోని మ్యారియట్ రిసార్ట్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని సంక్షేమ భవన్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు మంచి స్పందన లభించింది. బీసీ సంఘాలు, నేతలు, ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతి పత్రాలు వచ్చాయి. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వర్, కమిషన్ సెక్రటరీ సైదులకు బీసీ సంఘాల నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు వినతి పత్రాలు అందజేశారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని కోరారు. అనంతరం మీడియాతో కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు హైదరాబాద్తో పాటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశామని తెలిపారు. త్వరలో మిగతా 5 ఉమ్మడి జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామని తెలిపారు. గురువారం హన్మకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తామని, ప్రజలు, బీసీ సంఘాల నేతలు తమ అభిప్రాయాలు చెప్పాలని చైర్మన్ కోరారు. రాష్ట్రంలో కులగణన ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 78% పూర్తి చేశారు. మొత్తం 90,56,383 నివాసాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లాలో అత్యధికంగా 97.552 నివాసాలు సర్వే పూర్తి చేయాల్సి ఉండగా లక్ష్యానికి మించి 98,080 నివాసాలను సర్వే చేసి 100.5% సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇక జనగామ జిల్లాలో 99.9% పూర్తయి రెండవ స్థానంలో నిలిచింది. ఇక నల్గొండ 97.7%, కామారెడ్డి జిల్లాలో 93.3% సర్వే పూర్తయింది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 13,91,817 నివాసాల్లో సర్వే పూర్తి చేశారు. ఇక్కడ మొత్తం 55.6% పూర్తయినట్లు అధికారులు తెలిపారు. లగచర్ల ఘటనలో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్యాష్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. క్యాష్ పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగగా నరేందర్ రెడ్డి తరపున గండ్రమోహన్ రావు వాదనలు వినిపించారు. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని, అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. ఎక్కడ కూడా పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను కింది కోర్టు కనీసం పరిగణలోకి తీసుకోలేదని, అరెస్టు గ్రౌండ్స్ను చూడకుండానే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించారని తెలిపారు. లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరువురు వాదనలు ముగిసిన అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. లగచర్ల ఘటనలో నిజాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేస్తున్నామని కాంగ్రెస్ త్రిసభ్య కమిటీ పేర్కొంది. ఎంపీ మల్లు రవి, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ వికారాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డితో సమావేశమయ్యారు. లగచర్లలో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. అనంతరం ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ లగచర్ల గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన దురదృష్టకరమన్నారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. లగచర్లతో పాటు రోటిబండ తాండాలో పర్యటించి అక్కడున్న రైతులతో మాట్లాడి నిజాలను తెలుసుకుంటామని తెలిపారు. లగచర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. లగచర్ల గ్రామానికి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులందరూ అక్కడికి వెళ్ళింది అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటానికి ప్రజల అభిప్రాయం తెలుసుకోవటం కోసం పోయారు. ఆ తెలుసుకునేటటువంటి ప్రక్రియ జరగకుండా ఒక పథకం ప్రకారం కలెక్టర్ గారి మీద, కలెక్టర్ గారి అధికార బృందం మీద దాడి చేశారు. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీగా, పార్లమెంట్ సభ్యుడిగా మేమంతా కూడా ఖండిస్తున్నాం. ఖండించడమే కాకుండా ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకూడదు. అందువల్ల మేము ఈ సంఘటనల గురించి బీజేపీని కానీ, బీఆర్ఎస్ని కానీ, ఇతర పార్టీ నాయకులు కూడా సపోర్ట్ చేయరనే అనుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. తిరుమలకు వచ్చిన కేంద్ర మంత్రి వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు నిషేధించడం శుభపరిణామమన్నారు. తిరుమలలో అన్యమత ఉద్యోగుల బదిలీ నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇటీవల నియమితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బోర్డు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్యమతస్థులు ఉంటున్నారు. కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్థులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనే నిర్ణయం తీసుకోవడం ఏదైతున్నదో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తాను. అసహనంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయాన్ని హరీష్ రావు ఈరోజు సందర్శించారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసహనంతోనే కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో 1-0తో చైనాను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. దీపిక 31వ నిమిషంలో గోల్ చేసి భారత్ గెలుపునకు బాటలు వేసింది. బంగాళాఖాతంలో గురువారం నాటికి ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం 23వ తేదీ నాటికి అల్పపీడనంగా బలపడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తెలంగాణ ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.